చంపేసేటువంటి ప్రయత్నం చేస్తూ అక్కడ ఉన్నటువంటి చర్చిలు లేనటువంటి చర్చిలు కూడా లేకుండా చేయాలనేటువంటి ఒక బలమైన కుట్ర కుతంత్రాలు వేసిన క్రమంలోనే ఆ కేసును ఛేదించి నిలబడ్డటువంటి గొప్ప మేధావి ప్రవీణ్ పగడాల గారు. ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ నెంబర్ కూడా చెప్తున్నాను మీకు. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ క్రైమ్ నెంబర్ అంటే, ఎవరెవరు చేసినంటే ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాపూర్, ఎక్కడ మొట్టమొదటిసారి అన్లాపూర్ కన్వెన్షన్ ఆఫ్ రిలీజియన్ ఆర్డినెన్స్, WP క్రైమ్ నెంబరు 428. నెంబర్ రాసుకుని క్రైమ్ నెంబర్ 428/2020. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయింది. అదే కేసులో మళ్ళీ హిమాచల్ ప్రదేశ్లో కూడా అదే జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 2019 మధ్యప్రదేశ్లో, 2000 ఉత్తరాఖండ్లో, 2018లో ఆయా రాష్ట్ర తరపున మత ప్రజల మార్పిడి తగదంటూ కేసులు వేయబడగా వాటన్నిటికీ డాక్టర్ రెవరెండ్ ప్రవీణ్ పగడాల తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా వాదన చేసినటువంటి గొప్ప మేధావి ప్రవీణ్ పగడాల. నిజంగా ఎంత గొప్ప మేధావి అంటే అంత గొప్ప మేధావి నిజంగా లేకపోవడం నిజంగా సమాజంలో నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే, అలాంటి వ్యక్తిని చంపేసినటువంటి మానవ మృగాలు